పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయని తుపాకీ పట్టినోడు ఆ తుపాకీకే బలవుతాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీ తీసుకునే కఠిన నిర్ణయాలకు అంతా అండగా నిలవాలని కోరారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో ఏర్పాటు చేసిన రోజ్గార్ మేళాలో పాల్గొన్న బండి సంజయ్ ఉద్యోగాలకు ఎంపికైన 100 మందికి నియామక పత్రాలు అందజేశారు. ప్రధానికి రోజ్గార్ మేళా ఇష్టమైన కార్యక్రమమని, ఇప్పటికీ 10 లక్షల ఉద్యోగాల భర్తీ మార్కును చేరుకున్నామని సంజయ్ వివరించారు. సంఘటన అందరూ తెలిసింది. కానీ దాన్ని దృష్టిలో ఉంచుకొని రోజ్గార్ మేళను వాయిదా వేయాలని చెప్పి ఆలోచన మోడీ అట్లేదు. ఇది కూడా దేశ అభివృద్ధిలో ఒక భాగస్వామ్యం. మీ అందరికి జాబ్స్ ఇవ్వడం కూడా, మీ అందరికి జాబ్ చేయడం కూడా ఒక మంచి ఆలోచన. కాబట్టి ఈరోజు ఎలాంటి ఆడంబరాలు లేకుండా మనం సీదా సాగుగా ఈ కార్యక్రమం చేస్తాం. చాలా మంది తుపాకీ ద్వారా ఏదో సాధించాలని చెప్పి తుపాకీ చేతబడిన వారందరూ కూడా ఆ తుపాకీకే బలైపోయిన విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం. వాళ్ళ అమాయక ప్రజలను ఏదో సంబంధ లేని వ్యక్తుల హత్య చేయడము ఇతర దుర్మార్గం కూడా కాదు. ఇలా పాకిస్తాన్ లో ఇప్పటికీ తిండి లేదు. తిండి లేక ప్రజలు అల్లాడుతున్నారు. వాళ్ళు బిచ్చమెత్తుకునే పరిస్థితి అలా పాకిస్తాన్ లో ఉంది. అయినప్పుడు కూడా వాళ్ళ బుద్ధి మానేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్పకుండా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే విధంగా గుణపాఠం తప్పదు. దీన్ని పాకిస్తాన్ భరించాల్సిందే. కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మనమందరం కూడా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా మనం అందరం కూడా నరేంద్ర మోడీకి అండగా ఉండాలి.